ఏమిటి సార్ మీరు చేస్తున్నది? హేయ్, మా క్యాంపస్ లో జొరబడి మా ఆఫీసర్ మీద చేయి చేసుకుంటారా? మేడం మీరే చెప్పండి, సూరికి ఏం పనిష్మెంట్ ఇద్దాం? ఇంకా పనిష్మెంట్ ఏమిటి సార్? ఇలాంటి పెద్ద విషయం అయితే మా పాత కోచ్ ఒక రోజంతా టాయిలెట్ క్లీన్ చేయమని పనిష్ చేస్తారు సార్. షట్ అప్. లేదు మేడం, వీళ్ళు చెప్పేది కరెక్టే. సూరి, ఇవాళ ఒక్కరోజు నువ్వు టాయిలెట్లు క్లీన్ చేసి ఈ స్టూడెంట్స్ అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి. ఓకే సార్. హే, కావాలంటే మీ చెల్లెలు తీసుకెళ్ళు. గెట్ అవుట్. మీకు ప్రత్యేకంగా చెప్పాలి, వెళ్ళండి. ఇంకా చూస్తే నుంచున్నారా? వెళ్ళండి, వెళ్ళండి గర్ల్స్. సార్, ఆ? ఇంత దారుణమైన పనిష్మెంట్ ఇచ్చి అతని మనసు ఎందుకు సార్ గాయపరిచారు? అరే మీరొకరు మేడం, ఇలాంటి వాటికి వాడేం బాధపడ్డు. పనులు మామూలే మేడం. నమస్తే జానీ, ఎలా ఉన్నావు? దాయాదులు షడ్డుకులు, నేను బాగున్నానయ్యా. మీరంతా ఎలా ఉన్నారు? సూరి పాఠం చెప్తుంటే చూడాలని చాలా రోజుల నుంచి ఆశ. అవునయ్యా, చాటుగా చూసి వెళ్దామని వచ్చామయ్యా. ఎందుకు చాటుగా చూడటం? బాగా స్ట్రైట్ గా చేరేసుకుని కూర్చొని సినిమా చూసినట్టు చూడండి. అత్త రండి. రే సూరి, నువ్వేంటి మరుగుదొట్లు క్లీన్ చేస్తున్నావు? హలో జానీ, రేంజరే ఈ లెటర్స్ క్లీన్ చేయమని పనిష్మెంట్ ఇచ్చారు. మూసుకో. అందుకు వాడెందుకు కడగడం, మేమే కడుగుతాం. అందుకటయ్యా మనం వచ్చింది. ఏంటమ్మా పెద్ద శిక్ష? ఏం శిక్ష? నువ్వు ఆపరా. చెప్పులు కుట్టేవాడు చెప్పులే కుట్టాలా? బట్టలు ఉతికేవాడు బట్టలే ఉతకాలా? మంగళ పని చేసేవాడు మంగళ పనే చేయాలా? ఎవడు పెద్ద అధికారి కాకూడదా? నాకు తెలియక అడుగుతాను, మీరందరూ వీరి దగ్గరికి ట్రైనింగ్ కోసం వచ్చారా, లేక వీడికి ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారా? జానీ, ఇవన్నీ నాకు తెలియవనుకున్నావా ఏంటి? నాకు సంబంధించినంత వరకు బాత్రూమ్ కూడా క్లాస్ రూమే. ఇంకా ఎందుకరా ఇక్కడ ఉన్నారు? చాటుగా ఉండి మీరందరూ చూడాలని ఆశపడ్డారే, చూశారుగా. ఇకనైనా పండే వాటిల్ని వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం మానేసి మీ పెళ్ళం బిడ్డల్ని కాపాడుకుంటారా. పదండి పదండి. ఒక మూట తేయాకు కోస్తే కూల్ ఎంత? 1 కిలో టీ పొడి రేట్ ఎంత? పిల్లలు, ఇవన్నీ రాసి పెట్టాకే నిద్రపోవాలి, సరేనా? అజిత, ఇక్కడికి ఎలా వచ్చావు? నడిచేసా. నడిచా? 6 కిలోమీటర్ల దూరం, ఇంత రాత్రి వేళ? పిచ్చా నీకు? చదువుకున్నామేవేగా. సరే చెప్పు. మీ పిస్టల్ని నేనే తీశాను. పద. నేనప్పుడే ఇచ్చేద్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు... మనం తప్పు చేసి ఆ తప్పుని ఇతరుల మీదకి నెట్టకూడదు. నేను మీతో చాలా మాట్లాడాలి, ఎన్నో విషయాలు అడగాలి. మెట్లు జాగ్రత్తగా రా. ఎక్కు. ఇక్కడే మీతో పాటే ఉండాలనిపిస్తోంది. అనిపిస్తుంది, కానీ మాతో ఉండలేవు. మేడం, తప్పుగా అనుకోకండి. అజితే ఏదో సరదాకి పిస్టల్ తీసి పెట్టుకుంది. నువ్వు మేడం, తను చేసింది తప్పని తెలుసుకుంది, అందువల్ల ఇక తన్ని పనిష్ చేయకండి. ఈ ఒక్క తప్పు మాత్రమేనా? నైట్ మిమ్మల్ని రమ్మని ఫోన్ చేసి ఆ తర్వాత ఎంత గొడవైందో తెలుసుగా. అన్నిటికీ కారణం ఇదొక్కతే. అయ్యయ్యో, అది నేను చేయలేదు మేడం, కల్పనే ఫోన్ చేసింది. చూడు కల్పన, ఆల్రెడీ నీ మీద నాకు అనుమానం వచ్చింది. నిజం చెప్పు, ఫోన్ చేసింది నువ్వేగా? అవును మ్యామ్. ఆయన క్షమాపణ అడుగు. సారీ మేడం, అదేం వద్దు మేడం. సారీ. మేడం, Sorry. తులసి మేడం, Sorry. చెప్పండి మేడం. Sorry. ఈ 5గురిని ఫారెస్ట్ లోకి తీసుకెళ్ళడానికి సెలెక్ట్ చేశాను మేడం. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసి పెట్టుకున్న ఈ 5 అమ్మాయిలకు బదులుగా వేరే 5 అమ్మాయిలు నన్ను సెలెక్ట్ చేసి పెట్టమంటారా? ఏంటి మేడం మీరే ఇలా మాట్లాడుతున్నారు? వచ్చిన 35 మందిలో ఈ 5గురే సరిగ్గా కోఆపరేట్ చేయలేదు. వీళ్ళకే ఎక్కువ ట్రైనింగ్ అవసరం. నేను వీళ్ళనే తీసుకెళ్తాను మేడం. మేడం, ఆ లిస్ట్ చదవండి. సీనియర్ అండర్ ఆఫీసర్ కల్పన, కేడెట్ అండర్ ఆఫీసర్ జెనిఫర్, సార్జెంట్ తులసి, సుశీల, హజిత. అడవిలోకి వెళ్లేవాళ్ళు సేఫ్టీ కోసం ఏమేం తీసుకెళ్లాలో ఫారెస్ట్ గార్డ్ సూరి చెప్తాడు. ప్రతి ఒక్కరూ ఒక బెడ్షీట్, ట్రెక్కింగ్ షూస్, చలిని తట్టుకునే విధంగా ఒక జర్కిన్ తీసుకోండి. అడవిలో ఇప్పుడు బాగా వర్షం కురవడం వల్ల జలగలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ ఒక నస్యం డబ్బా తీసుకోండి. కారపొడి సార్.
తర్వాత మనిషికో 2 అగ్గిపెట్టెలు, 4 క్యాండిల్స్, 1 బాటిల్ నూనె, 1 ప్యాకెట్ ఉప్పు అడవిలోకి అన్నిటినీ మనల్ని తీసుకెళ్లి ఏం చేయబోతున్నాడే? ఊరుగాయ పెడతారు. ఈ ఎన్సీసీ క్యాంప్ ట్రైనింగ్ ఇవాటితో ముగిసింది. డిస్పర్స్. అజిత, ఏ ఏంటే? ఏం లేదు, తెలుగులో లెటర్ రాయాలి. ఎవరికి రాయాలే? మన రేంజర్ గణపతి రామ్ గారికే. సూరితో అడవిలోకి వెళ్ళడం మాకెవ్వరికి కొంచెం కూడా ఇష్టం లేదు. సూరి కావాలనే బలవంతంగా తీసుకువెళ్తున్నాడు. ఏదైనా సమస్య రావచ్చే. ఏదో ఒక రోజు తమాషాకి కదే, అప్పుడే ఎన్ని సంవత్సరాలైనా మనల్ని మర్చిపోలేరు. ఇందులో ఏదో దురాలోచన ఉంది. ఈ ప్రయాణంలో మేం మా ప్రాణాల్ని కోల్పోయినా, లేక మేము మా శీలాల్ని కోల్పోయినా. ఏ శీలం అంటే ఏంటే? అందుకు సూరిదే బాధ్యత అవుతుంది. వద్దే, నేను రాయనంతే. లేదంటే ఇంగ్లీష్లో మేమింతకంటే పచ్చిపచ్చిగా రాసేస్తాం. అది ఇంకా డేంజర్. రాయ్. ఒకవేళ మేము ప్రాణాలతో తిరిగి రాకపోతే డాష్ డాష్ డాష్. ఇట్లు బాధలు పడబోయే అమ్మాయిలు కన్నీటితో. అందరూ సంతకాలు చేయండి. ఇటివో. ఏ అజిత దగ్గర కూడా సంతకం తీసుకోండి. అందరూ వినండి, ప్లాన్ ఇదే. ఈ రోజు సాయంత్రం కల్లా మనం రాకపోతే ప్రాబ్లం అవుతుంది, కానీ మనం రాకూడదు. మరెందుకే వెళ్ళడం? వాడికి ఏ అమ్మాయిల్ని ట్రైనింగ్కి తీసుకెళ్ళకూడదు. ఎందుకు వీళ్ళని తీసుకెళ్లానని ఏడవాలి. ఇదొకటి. ఏ టేప్ రికార్డర్ ఎందుకే? మనం ట్రైనింగ్ వెళ్ళడం లేదే, పిక్నిక్ వెళ్తున్నాం. సూరి, సార్. దీని మీద ఒక సంతకం ఓకే, పెట్టయ్యా. సార్. 5 విద్యార్థినులతో చేసే ఈ అడవి ప్రయాణంలో వాళ్ళకేం జరిగినా నాదే బాధ్యత. సరే సార్. మీరు సాక్షి సంతకం పెట్టండి. డెఫినెట్లీ. అమ్మాయిల విషయంలో సూర్యుని నమ్మకపోతే ఇంకెవరిని నమ్మగలం? సూరి సార్. ఐబీ రిపోర్ట్ ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్. అడవిలో పొలాలు ఏరుకునే వాళ్ళని కూడా బయటికి పంపించేస్తున్నాం. అయినా నిన్ను మాత్రం ఇవాళ లోపలికి పంపిస్తున్నాం. సాయంత్రం 6 గంటలకల్లా తిరిగి ఇక్కడ ఉండాలి. ఓకే సార్. సార్, మీ పిస్టల్ని జాగ్రత్తగా దాచుకోండి సార్. ఏంటి సార్ బండి మూలుగుతుంది? గేర్ మార్చండి సార్. కల్పన, నువ్వు మార్చేకే. నమస్తే సార్. నమస్కారం. గర్ల్స్, చెక్ పోస్ట్ లో ఒక ఎంట్రీ వేసి వస్తాను. బంక్ లో మేము కూడా ఒక ఎంట్రీ వేసుకొస్తాం సార్. హలో, ఆ కాండం ఇవ్వండి. కాండమా? ఎందుకే? ఆ అడవుల అవసరానికి పనికొస్తుందే. అయితే నాకు ఒకటి. అయితే నేను ఒకటి తీసుకుంటాను. నా సర్వీసులో ఇలాంటి ఛాన్స్ దొరకలేదు. నీకు దొరికింది. ఒక్కొక్క పిల్ల లడ్డూలా ఉంది. ఈ నీకు నడపడం వచ్చా? సార్ బాయ్ సార్. గర్ల్స్, బండి ఆపండి. గర్ల్స్, బండి ఆపండి. తులసి, బండి ఆపు. ఆపు. మొబైల్ పరిగెత్తించారు కదా, ఇప్పుడు పరిగెత్తండి. స్టాప్. బ్రేక్ వే. సార్ భయపడకండి సార్. చెప్పేది మన స్టీరింగ్ కంట్రోల్ లో లేదు. భయపడకండి, భయపడకండి. స్టీరింగ్ లెఫ్ట్ కి తిప్పు, లెఫ్ట్ కి తిప్పు. బ్రేక్ వేయద్దు, బండి పడిపోతుంది. క్లచ్ నొక్కి గేర్ మార్చు. స్టీరింగ్ నా చేతికిచ్చి ఒక్కొక్కరు కిందకి దూకేయండి. ఇంజిన్ ఆఫ్ చేయొద్దు. అలా చేస్తే బ్రేక్ పడదు. జాగ్రత్త. ఇప్పుడు బ్రేక్ నొక్కు, బ్రేక్ నొక్కు. జాగ్రత్త. గట్టిగా పట్టుకోండి. బ్రేక్, బ్రేక్, బ్రేక్. బండి ఆగిపోయింది. భయపడకండి. ఎవరు కదలకుండా కూర్చోండి. టెన్షన్ అవ్వకండి.
భయపడకండి భయపడకండి బండి పడిపోయేలోగా మీ వస్తువులన్నీ తీసుకోండి త్వరగా రా. త్వరగా బండికి త్వరగా నుంచోండి త్వరగా త్వరగా తీయండి Come on, fast! మీ డ్రైవర్స్ తీసుకోండి ఏమైంది సార్ సారీ. పైకెక్కి అంత ఈజీగా వెళ్ళలేం 3 కొండలు ఎక్కి దిగే వెళ్ళాలి ఆకుండా రెస్ట్ తీసుకోకుండా వెళ్తే ఇవాళ సాయంత్రంలోగా చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు తులసి సెల్ ఫోన్ లో సిగ్నల్స్ లేవే. రిజర్వ్ ఫారెస్ట్ లో సిగ్నల్స్ కట్ చేస్తారు ఇప్పుడు మనం వెళ్ళేది ఇంతవరకు మనుషులు ఎవ్వరూ వెళ్ళని అడవి దారి గర్ల్స్ ఇవి చిరుతపులి కాలి ముద్రలు ఇప్పుడే నీళ్లు తాగి వెళ్ళింది అది పక్కనే ఎక్కడో ఉండాలి చూడండి మీలో ఏ ఒక్కరు మిస్ అయినా కూడా కాలి ముద్రల్ని ఫాలో అవ్వాలి కానీ ఎలుగుబంటి కాలి ముద్రలు మనుషుల కాలి ముద్రలు ఒకేలా ఉంటాయి కేర్ఫుల్ గా ఉండండి హే రండే చిరుతపులి ఎక్కడుందో చూద్దాం. ఏయ్ జెనిఫర్ అటు వెళ్ళొద్దు నా మాట వినండి తిరిగి వచ్చేయండి మనం చీకటి పడేలోగా వెళ్ళిపోవాలి జెనిఫర్ సుశీల బర్త్డే పార్టీకి ఇదే సూపర్ ప్లేస్.